నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. దివాకరుడి అంటే ఉన్నటువంటి మన గ్రహాలన్నీ కూడా ఆ భానుడి ఆధిపత్యంలో ఉంటూ ఉంటాయి. మరి గ్రహ శాంతి కావాలన్నా, గ్రహాల యొక్క తత్వం తెలియాలన్నా, మనం ఏ రాశిలో ఉన్నా, ఏ రాశిలో జన్మించినా కూడా మనకు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. అలా అనుకూలత ఉంటే మనకున్నటువంటి అంటే గోచార రీత్యా కానీ, జన్మజాతకం రీత్యా కానీ ఉన్నటువంటి లోపాలు ఏదైనా ఉన్నా ఈ గ్రహాల అనుకూలతను సాధించడం కోసం మనం చేసేటువంటి ఉపాసన కానివ్వండి, లేకపోతే గ్రహ ఆరాధన కానివ్వండి, దీనివల్ల మనకు సానుకూలత లభిస్తుంది. ఇలా మనం ఈ సానుకూలతను పొందుతూనే ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాలు ఉన్నటువంటి వారు మరి ఎలా తమకున్నటువంటి చిరు దోషాలు పోవడానికి ఏం చేయాలి అని చెప్పుకుంటూ పోదాం. కర్కాటక రాశి. కర్కాటకం అనగానే ఇది భచక్రంలో 4వ రాశి. మనకు తెలుగులో చెప్పాలి అంటే ఎండ్రికాయ అంటారు కదా, అది అంటే దాని తత్వం ఎలా ఉంటుందో ఈ మనుషుల తత్వం చాలా అలాగే ఉంటుంది. బాగా బిడియపడుతూ ఉంటారు, ఏది చూసినా భయపడుతూ ఉంటారు. ఏది చెప్పాలన్నా మనం చూస్తూ ఉంటాం నది ఒడ్డులో కానీ అవి కానీ నడుస్తూ ఉంటే చాలా భయపడుతూ తడబడుతూ భయపడి చిన్న చప్పుడు కాగానే లోపలికి వెళ్ళడం ఏదైతే ఉందో ఇవి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు అన్నమాట. చక్కగా అంటే వాళ్ళకి ఎలా అంటే తెలివి లేదంటే చక్కటి తెలివి ఉంటుంది, ఏదైనా స్పష్టంగా ఉంటుంది, ఇది చేయగలుగుతామనేది ఉంటుంది. కానీ భయం ఎక్కువ, ప్రతి పనిలో కూడా భయపడుతూ ఉంటారు. ఆ భయం ఏంటంటే ఏమో సక్సెస్ అవ్వకపోతే ఎట్లాగా, ఇది అవుతుందా అవ్వదా, ఇది ఏం చేయాలి, ఇంకేదన్నా ఇలాంటి భయంతో మాత్రం ఉంటారు. కానీ మొదలు పెట్టే వరకు ఎంత భయం ఉంటుందో, మొదలు పెడితే మాత్రం తప్పకుండా ఆ పని సాధించగలుగుతారు. అంటే మొదలుపెట్టే వరకు కూడా ఒక రకమైనటువంటి భయం ఉంటుందన్నమాట. చేస్తామో చెయ్యమో చేయలేమో, కానీ ఒక్కసారి తలుచుకుంటే మాత్రం నిజంగా చేయగలిగినటువంటిది ఎంత ఇది కాదు అనుకున్నటువంటిదైనా ఎంత మొండిగా అయినా దాన్ని పూర్తి చేయగలుగుతారు. అంటే ఆ పని పూర్తిగా ఏ విఘ్నం లేకుండా విజయం సాధించాలి అంటే మళ్ళీ ఈ రాశి వాళ్ళకే అది సాధ్యం. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కటి అందంతో కూడినటువంటి శరీర సౌష్ఠవం ఉంటుంది, చక్కగా ఉంటారు. వీళ్ళ మాటలు ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఎలా ఉండాలి ఏంటి అనే విధంగానే వీళ్ళు తీర్చిదిద్దుకుంటారు. అంటే ఉన్నటువంటి వాటిని కూడా స్పష్టంగా నా ఫ్యూచర్ ఏంటి, నేనేం చేయాలి, ఈ ఫ్యూచర్కు నేను ఎలా ఉండాలి అనేటువంటి వాడిని చక్కగా తట్టుకొని గట్టిగా ఇలాగే చేయాలి అనుకొని నిర్ణయించుకొని చేయగలుగుతారు. కాకపోతే కొద్దిగా భయం మాత్రం ఉంటుంది, బెరుకు ఉంటుంది. ఈ భయం వల్ల బెరుకు వల్ల నిజానికి వీళ్ళు చాలా అంటే కుటుంబంలో కూడా అమ్మా నాన్నకి మంచి విలువనిచ్చి కుటుంబ గౌరవాల్ని కూడా ఇష్టపడేటువంటి వారుగా ఉంటారు. మనం చేసేటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చక్కగా పాటిస్తూ, అంటే అమ్మా నాన్నని కష్టపెట్టకూడదని, వాళ్ళకి విలువను తీయకూడదని ఇలాంటి లక్షణాలన్నీ వాళ్ళకి చాలా ఉంటాయి. వాళ్ళు చెప్పినటువంటి మాట వినాలి అనేటువంటి భావన ఉంటుంది, చక్కటి ప్రణాళిక ఉంటుంది. కాకపోతే ఈ ప్రణాళిక మొదలు పెట్టేటప్పుడు మాత్రం కొంత సందిగ్ధంలో ఉంటారు, కొంత భయంలో ఉంటారు. ఇప్పుడు చేస్తే మంచిదా, తర్వాత చేస్తే మంచిదా, అట్లాగా ఒక చిన్నదానికి అయ్యో మొన్న వాళ్ళకి ఏదో ఇలా చేస్తుంటే ఇలా అయిందంట, ఇది చేయొచ్చో చేయకూడదు, నేను ఇప్పుడు మొదలు పెట్టచ్చో మొదలు పెట్టకూడదు అని ప్రతి పనిలో అంటే మన ఒక చిన్న ఉద్యోగ ప్రయత్నం కానీ, ఇంకేదైనా మనం చేసేటువంటి వ్యాపారం కానీ, లేదు మన ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకునే వాటిలో కానీ ఇంకేదైనా సరే అంతే భయం ఉంటుంది. కానీ ఒకసారి మొదలు పెడితే పూర్తిగా ఇంకా కాదు అనేట్టు కాకుండా తిరుగు లేకుండా ముందుకు వెళ్ళగలిగేటువంటి ఒక విజయాన్ని సాధించేటువంటి స్థైర్యం మాత్రం వీళ్ళకు ఉంటుంది. చక్కటి ప్రణాళికతో వెళ్ళగలిగి అట్లాగే వీళ్ళకి లలిత కళలు, ముఖ్యంగా లలిత కళలు అంటే చాలా ఇష్టం. ఏదైనా సరే వినడం కానీ, పాడడం వినడం కానీ, ఆటలు కానీ పాటలు కానీ ఇలాంటివన్నీ కూడా వినడం అనేటువంటిది వీళ్ళకి చాలా ఇష్టం. లలిత కళలు ఎవరైనా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క అలాంటి సాహిత్యం మీద కానీ, ఒక సంగీతం మీద కానీ ఉన్నటువంటి దాంట్లో ఒక మంచి ఏమంటారు ఇష్టం
ఇష్టం ఉంటుంది. అంటే అది వీళ్ళు సొంతగా పాడలేకపోయినా, సొంతగా ఆడలేకపోయినా, సొంతగా చేయలేకపోయినా ఎవరైనా అలా చేస్తూ ఉన్నప్పుడు దాన్ని అభిమానించడం, అక్కడ కొంత సమయాన్ని వెచ్చించడం అనేటువంటిది చేయడం అనేటువంటిది ఈ రాశి వారు చేస్తారు. ఇక జీవితంలో భయస్థులుగా ఉండడం అనేది జీవితకాలం మాత్రం ఉంటుంది. ఏ విషయంలోనైనా అంటే ఆఖరికి పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య కూడా ఈ భయం అనేటువంటిది మాత్రం ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పూర్తి భయంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటారు. అట్లాగే కొంచెం ఏంటంటే ఇప్పుడు నేను ఇది చేస్తే మొత్తం మునిగిపోతానేమో అందువల్ల అని అసలు చేయకుండా ఉండేటువంటి లక్షణాలు కొన్నిసార్లు పూర్తి ఇక వీళ్ళకేమీ రాదు, వీళ్ళు ఒక బద్ధకస్తులు అని 10 మంది అనుకునే విధంగా అక్కడ ఆగిపోతారు. అంతే, ఇంకా చేయకూడదు అనుకుంటే చేయకూడదు. అయితే వీళ్ళు ఎట్లా అంటే ఒకసారి నిర్ణయం తీసుకుంటారు. అంటే 25-30 సంవత్సరాలు వచ్చేసరికి వీరి యొక్క తమ ప్రణాళిక జీవితంలో ఉండేటువంటి ఎలా ఉండాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ ఉద్యోగంలో ఉండాలి, ఇలా సెటిల్మెంట్స్ ఉంటాయి కదా, ఇవి కనుక పూర్తయ్యాయంటే తిరుగు లేకుండా ముందుకెళ్తారు. అలా కాలేదనుకో ఈ భయంతో జీవితాంతం ఇలాగే ఏమో చేయొచ్చా చేయకూడదా చేయాలా అనేటువంటి సందిగ్ధంలోనే సాగుతూ ఉంటుంది వీరి జీవితం. కాబట్టి ఇలాంటి భయాలు ఏవీ లేకుండా ముందుకు వెళ్ళినట్టయితే అంటే ఇది నేను కూడా చేయగలుగుతాను అనేటువంటి భావన మానసికంగా వీరు తెచ్చుకున్నట్టయితే దీనికి కావాల్సినటువంటి ధైర్యం తెచ్చుకోవడం, అలాగే మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత కోసం గ్రహ అనుకూలతకు సంబంధించినటువంటి కొన్ని ఏవైనా ఉపాసనలు కానీ ఇలాంటివి చేసినట్టయితే ఈ భయాలు ఏవి లేకుండా కర్కాటక రాశి వారు కూడా చాలా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. చాలా ధైర్యంగా కొన్ని పనులు పూర్తి చేసిన వారుగా ఉంటారు. అలాగే వారు అనుకున్నట్టుగా చేయగలరు. అంటే మనం పని చేయడం వేరు, అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయడం అనేది వేరు. అలా వారు అనుకున్నట్టుగా పూర్తి చేయగలిగేయడం అనేటువంటిది వీరు చేయగలుగుతారని చెప్పచ్చు. మనం ఏ రాశిలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏదేమన్నా సరే మనకున్నటువంటి అంటే ఈ జన్మ ఇక్కడ తీసుకోవడానికి కొంత గ్రహాల యొక్క అంటే ఆ గ్రహాలు అనుకూలించడం అననుకూలించడం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే జన్మజాతకంలో మనకున్నప్పుడు ఎలా ఏ రాశులు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పుకుంటే మన జన్మ రాశి ఏంటి, ఈ రాశి మరి ఈ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ దాన్ని బట్టి మనకు కొంత మన యొక్క జీవితంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు, మన ఉన్నతి, చదువు, ఆరోగ్యం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆహార వ్యవహారాలు, మన పద్ధతి, శైలి, రచనా వ్యాసంగం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం యొక్క అనుకూలతను బట్టి మన యొక్క స్థితిగతులు తెలుస్తాయి. అట్లాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు కానీ, లేకపోతే మన సంతానం గురించి కానీ, వివాహమైన తర్వాత భార్యాభర్తల యొక్క తోడు నీడగా ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి స్థితి, ఇవన్నీ కూడా మనం అవునన్నా కాదన్నా అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనం ఈ భూమి మీద అంటే ఉన్నటువంటి మన యొక్క పుట్టకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ ఉండడం వల్లనే మనం గ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ ఆరాధన చేయడం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా దైవానుకూలత ఉండాలి, నవగ్రహ ఆరాధన ఉండాలి. దీనికి అనుకూలమైనటువంటి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అనుకూలమైనటువంటి అంటే మనం చేయవలసినటువంటివి, తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కానీ ఏవైనా ఉన్నా కూడా వాటన్ని తీర్చుకుంటూ మనము ముందుగా అసలు మన రాశి ఏంటి, ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి, ఈ రాశిలో ఉన్నప్పుడు నా రాశి యొక్క మరి ఇందులో ఉన్నటువంటి నా నక్షత్రం ఏంటి, నక్షత్రానికి అధిదేవత ఎవరు, ఏ గ్రహాన్ని నేను పూజించాలి, ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయాలి, పితృదేవతలను ఎలా పూజించాలి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలకు మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ చేసుకున్నప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా మనకు ఏ రాశిలో పుట్టినా కూడా హాయిగా మేటి రాశి ఈ రాశి అన్నట్టుగా ఉండే విధంగా ఉండగలుగుతాం. ఇలా ఉండాలి అంటే మనం రాశిలో ఎక్కడ పుట్టామో అది భగవత్ అనుకూలంగా మనం ఎప్పుడు పుట్టామో ఏమంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనం తీసుకున్నటువంటి జన్మ వల్ల ఏదో ఒక రాశిలో పుడతాం. పుట్టినా కూడా ఆ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఎలా ఉన్నా కూడా మనకు మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉచ్చనీచల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం సానుకూలమైనటువంటి సవ్యమైనటువంటి జీవితాన్ని గడపాలంటే తప్పకుండా మనం ఏ రాశిలో పుట్టామో దాంతోపాటు ఏ గ్రహాలని మనం ఆరాధించాలి, ఏ దేవతానుగ్రహం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ రకంగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా సుఖజీవనం పొందొచ్చు అని చెప్తూ శుభం భూయాత్.